క్లాసికల్ డాన్స్ జాయిన్ అయిన తర్వాత మా పిల్లలకి స్టడీ తగ్గుతుందా? ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ నాట్. క్లాసికల్ డాన్స్ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గదు. సో ఇది ఒక చిన్న రియలైజేషన్ థింగ్. ఇది చాలా మంది పేరెంట్స్కి తెలియదు. ఎగ్జామ్స్ అప్పుడు పిల్లల్ని క్లాసికల్ డాన్స్కి పంపకుండా ఆపుతారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. మన స్టూడెంట్స్కి కానీ అంటే మన పిల్లలకి వాళ్ళకి కంఫర్ట్ జోన్కి కంటే కూడా ఏ టైంలో వాళ్ళు చదువుకోవాలి, ఏ టైంలో వాళ్ళు డాన్స్ చేయాలి, వాళ్ళకి ఒక ఐడియా మనం ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఒక ఐడియా కంటే కూడా ఎగ్జాక్ట్లీ ఒక ఐడియా ఇస్తే ఐడియాలజీ అదే వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. సో ఫస్ట్ మనం ఒక ప్రాసెస్ విధానం, ఏం పర్లేదు నాన్న ఎగ్జామ్స్ కదా, ఒకసారి క్లాస్కి వెళ్ళి వచ్చేసి రిఫ్రెష్ అయిపోతావు కదా, తర్వాత మనం స్టార్ట్ చేసేద్దాం. క్లాసికల్ డాన్స్ indeed it's a great study, indeed it's a great investment for personality development class. ఒక క్లాసికల్ డాన్సర్స్కి ఉండే స్టామినా, ఉండే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్వేస్ చాలా కాన్ఫిడెంట్గా, ఒకవేళ వాళ్ళు రాంగ్ మాట్లాడినా సరే ఒక టాపిక్ మీద, ఒక టాపిక్ తెలియకపోయినా కూడా ఒక టాపిక్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలరు, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వగలరు. దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ క్లాసికల్ డాన్స్ కెన్ డూ. ఎందుకు అంటారు? దట్ ఈస్ ఆల్సో వన్ అనదర్ రియలైజేషన్ ఎగ్జాంపుల్. ఒక 100 మెంబర్స్ క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు వాళ్ళని చూస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్తో చేయడమే వాళ్ళ స్టామినా, వాళ్ళ కాన్ఫిడెన్స్. అక్కడ నుంచి వాళ్ళ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్లాసికల్ డాన్స్